ప్రభుత్వ కార్యాలయానికి సాధారణంగా వచ్చి వినతి పత్రం ఇస్తే పరిశీలిస్తామని చెప్పి అధికారులు పక్కన పెట్టేస్తారు. అందుకే మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి కుక్క వేషం వేసుకొని వెళ్ళాడు, వినతి పత్రం ఇచ్చాడు. ఇప్పుడు దేశం మొత్తం ఈ వీడియో గురించి చెప్పుకుంటుంది. వీధి కుక్కల బెడదతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకొని అధికారులు కళ్ళు తెరిపించేందుకు దీపక్ రాథోడ్ అనే ఒక లీడరు కుక్క వేషం వేసుకొని పబ్లిక్ హియరింగ్కు హాజరయ్యాడు. ఈ విచిత్ర నిరసన వెనుకున్న అసలు కారణం వీధి కుక్కల సమస్య. వీధి కుక్కలకు సంతాన నిరోధక ఆపరేషన్లు, టీకాల పేరుతో గత 4 ఏళ్లలో మున్సిపాలిటీ ఏకంగా 40 లక్షల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. తీరా చూస్తే అదే 4 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 13,225 మంది కుక్కకాటుకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. లక్షల రూపాయల బడ్జెట్ బొక్కేసి కాగితాల్లో లెక్కలు రాసుకోవడం తప్ప వీధి కుక్కల జనాభా తగ్గించేది లేదని వారు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. 40 లక్షలు ఎవరి జేబుకు వెళ్ళాయో, కుక్కల పేరిట నిధులు నొక్కిన హస్తాలు ఎవరివో తేల్చాలని డిమాండ్ చేస్తూ దీపక్ ఈ కొత్త ప్రయత్నం చేశారు. చర్యలు తీసుకోకపోతే ఈ కుక్క వేషాల నిరసనను మరింత ఉధృతం చేస్తానని కూడా దీపక్ హెచ్చరిస్తున్నారు. इंसाफ के लिए करा है, हम लोगों को बदनाम किया जा रहा है, लेकिन असल गलती हमारे नाम से भ्रष्टाचार कर रहा है और हमारी नसबंदी के नाम पे भ्रष्टाचार कर रहा है और बदनाम इसमें हम लोग हो रहे हैं, जबकि हम लोग इतने वफादार और इतने ईमानदार जानवर हैं. हमारे नाम से 40 से 70 लाख रुपए निकाल लिए नसबंदी के नाम पे और नसबंदी बिल्कुल भी नहीं करी, जिसके कारण हमारी जनसंख्या निरंतर बढ़ती ही जा रही है और लोग सोचते हैं कि हम लोग उनको काट रहे हैं, जबकि हम कह रहे हैं कि हमारी कोई गलती नहीं है. पहले हमें खाने के लिए मिल जाता था, लेकिन अब मिलता नहीं है खाने को, तो हम लोग तो फिर जनता को ही खाने दौड़ेंगे ना. Taste Daily. Taste the Daily.